హాయ్ అందరికీ. ఈరోజు మనం ఫోటోషాప్ 7.0లో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎలా చేయాలో చూసుకుందాం. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ముందుగా మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనకు కావాల్సిన ఫోటోని ఓపెన్ చేసుకొని స్నిప్పింగ్ టూల్తోని మనం ఫోటో కాపీ చేసుకోవాలి. స్నిప్పింగ్ టూల్ షార్ట్ కట్ వచ్చేసి విండోస్ హోమ్ షిఫ్ట్ ఎస్ క్లిక్ చేస్తే మనకు షార్ట్ కట్ కీ అనేది ఓపెన్ అవుతుంది. స్నిప్పింగ్ టూల్ది మనకు కావాల్సిన ఏరియా సెలెక్ట్ చేసుకొని స్నిప్పింగ్ స్క్రీన్ షాట్ క్యాప్చర్ అయింది, మీరు చూడొచ్చాడా. ఇక్కడ మనం న్యూ ఫైల్లో వెళ్ళి డిఫాల్ట్గా ఏది ఉంటే అది ఓకే చేయాలి. ఇక్కడ Ctrl+V ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకు ఫోటో అన్నది ఇక్కడ పేస్ట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఇక్కడ ఈ టూల్ చూసుకుంటే క్రాపింగ్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వెడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్, హైట్ వచ్చేసి 2 ఇంచెస్, రిజల్యూషన్ వచ్చేసి 200 పిక్సెల్ పర్ ఇంచెస్ సెలెక్ట్ చేసుకొని మనం ఒక పాయింట్ కాడ పెట్టి డ్రాగ్ చేసి లీవ్ చేయాలి కర్సర్ని. తర్వాత మనకు కావాల్సిన ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలి. డౌన్ అప్ యారోతోని, కీబోర్డ్లో సైడ్ బటన్స్ యారోతోని ఇలా క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ అయినా క్లిక్ చేయవచ్చు, పైన టిక్ మార్క్ అయినా క్లిక్ చేయవచ్చు. తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. తర్వాత మూటూల్తో క్లిక్ ఇట్లా జరుపుదామంటే జరగదు, ఎందుకంటే అది లాక్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ కాడ లాక్ ఆప్షన్ ఉంది, దాని మీద డబల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఓకే ఆప్షన్ని క్లిక్ చేస్తే లాక్ అన్నది పోతుంది. ఇప్పుడు లేయర్ 1 సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు Ctrl+T అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. నేను ఎన్లార్జ్ చేస్తున్నా, ఇమేజ్ కొంచెం ఎన్లార్జ్ చేసిన తర్వాత Ctrl+T ఆప్షన్ క్లిక్ చేస్తే ట్రాన్స్ఫార్మేషన్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఎడ్జ్కు కర్సర్ పెట్టి ఇలా మనం 4 సైడ్ గ్యాప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ గ్యాప్ అనేది ఫోటో టు ఫోటోకి గ్యాప్ రావడం కోసం మనం ఇలా చేస్తున్నాం. ఎంటర్ అయినా కొట్టవచ్చు, లేదా క్లిక్ అయినా చేయవచ్చు, ఎంటర్ అయినా చేయవచ్చు. దాని తర్వాత ఎడిట్ ముందుకెళ్ళి స్టోక్, మనకు ఫోటోకి 4 సైడ్ బార్డర్ అన్నది రావడం కోసం నేను 2px తీసుకుంటున్నా అండ్ కలర్ వచ్చేసి బ్లాక్ తీసుకుంటున్నా. ఓకే చేస్తే మనకు బార్డర్ అనేది రావడం జరిగింది. అండ్ దాని తర్వాత ఎడిట్లో వెళ్ళి ఇక్కడ డిఫైన్ ప్యాటర్న్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాటర్న్ మీ ఫోటోకి ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ అన్నది ఎంటర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ అది నా ఫోటో కాబట్టి నేను నా నేమ్ అనేది ఇచ్చుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఫోటో ఒకేసారి 6-8 ఫొటోస్ అనేది ఎలా రావాలో ఇప్పుడు చూసుకుందాము. ఇక్కడ న్యూ ఫైల్ తీసుకున్న తర్వాత ఇక్కడ వెడ్త్ వచ్చేసి 1200 అండ్ హైట్ వచ్చేసి 800 అండ్ రిజల్యూషన్ వచ్చేసి 200 ఎంటర్ చేసి ఇక్కడ కంటెంట్లో వచ్చేసి వైట్లో పెట్టుకోవాలి అండ్ కలర్ వచ్చేసి RGB కలర్స్లో పెట్టుకోవాలి. అండ్ ఓకే మీద క్లిక్ చేస్తే మనకు పేజ్ అనేది మనం ఇచ్చుకున్న సైజ్ డైమెన్షన్లో పేజ్ అనేది రావడం జరిగింది. తర్వాత ఎడిట్లో వెళ్ళి ఫిల్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ యూజ్లో ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని మనం క్రియేట్ చేసుకున్న ప్యాటర్న్ ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్యాటర్న్ని నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు 8 అన్నది ఫొటోస్ మనం ఎడిట్ చేసింది రావడం జరిగింది. అలాగే మనకు ఇంకా 12 ఫొటోస్ కావాలనుకోండి, ఫైల్స్ న్యూ కస్టమ్లో ఇక్కడ 1200 అండ్ హైట్ వచ్చేసి సేమ్ 1200 అండ్ రిజల్యూషన్ 200 ఎంటర్ చేసి ఓకే చేస్తే మనకు బ్లాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఎడిట్లో వెళ్ళి ఫిల్ ఆప్షన్లో వెళ్ళి మన ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని మన ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓకే కొడితే మనకు ఇక్కడ 12 ఫొటోస్ అనేది రావడం జరిగింది.
అండ్ నెక్స్ట్ దీనివల్ల మనకు టైం చాలా సేవ్ అవుతుంది. 1 by 1 సైడ్కి పెట్టి మనం ఒకటొకటి డ్రాగ్ చేసి పెట్టే వరకు మనకు టైం అన్నది చాలా సేఫ్ అవుతుంది. ఇలా ఫోటోషాప్లో ఫొటోస్ ఇలా క్రియేట్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటోకి ఇప్పుడు మనం 16 ఫొటోస్ ఎలా రావాలో చూసుకుందాము. 16 కూడా సేమ్ ఫైల్, న్యూ ఫోటో తీసుకొని ఇక్కడ వెర్త్ 12, హైట్ వచ్చేసి 1600 అండ్ రిజల్యూషన్ 200 తీసుకుంటే మనకు బ్లాంక్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మళ్ళీ ఎడిట్లో వెళ్ళి ఫిల్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఫిల్ ఆప్షన్లో మన ప్యాటర్న్ని సెలెక్ట్ చేసుకుంటే ఓకే క్లిక్ చేస్తే మనకు ఇక్కడ 16 ఫొటోస్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనం ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ చేసుకోవచ్చు. ఇచ్చా మీకు ఇంకా ఎక్కువ మల్టిపుల్ ఫొటోస్ కావాలంటే కూడా సైజ్ డైమెన్షన్ పెంచి ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ అడ్జస్ట్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతి ఫోటోకి స్ట్రోక్ అప్లై చేయడం అండ్ ఫోటో అడ్జస్ట్ చేయడం అలా చాలా టైం పడుతుంది. బట్ ఇలా చేస్తే మనకు టైం అన్నది షార్ట్ టైంలోనే అయిపోతుంది కంప్లీట్. ఇప్పుడు నేను Ctrl+P ఆప్షన్ కొట్టిన ఈ 8 ఫొటోస్ అనేది ప్రింట్ ఇవ్వడం కోసం ఇక్కడ చూసుకుంటే సెంటర్ ఇమేజ్ సెంటర్లో ఉండే కదా, నేను A4 సైజ్లో ప్రింట్ చేద్దాం అనుకున్నా. అందుకే సెంటర్ని ఆఫ్ చేసేసి నేను ఫోటో మీద క్లిక్ చేసి డ్రాగ్ చేసిన ఫోటో అన్నది కార్నర్కి తీసుకెళ్ళిన. ఇక్కడ పేజ్ సెటప్లో వచ్చేసి A4 సైజ్ పెట్టుకోండి. A4 సైజ్ పెట్టుకున్నప్పుడు మనకు సెంటర్ ఇమేజ్ది ఇందా వచ్చింది, ఆటోమేటిక్ వచ్చింది. అది క్లిక్ చేసి ఇమేజ్ అనేది మనకి ఏ కార్నర్కి రావాలో ఆ కార్నర్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మీ నేమ్ అంటే మీ ప్రింటర్ ఒక నేమ్ కానీ లేకపోతే PDF రూపంలో చేసుకోవాలంటే PDF రూపంలో సేవ్ చేసుకోవచ్చు. అండ్ అది ప్రింటర్ సెలెక్ట్ చేసుకున్న ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసి మనం ఏ పేపర్ మీద అంటే క్వాలిటీ పేపర్స్ ఫోటో పేపర్స్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ పేపర్ మీద ప్రింట్ ఇవ్వాలనుకుంటే ఆ పేపర్ మీద. అండ్ ఇక్కడ అవన్నీ సేమ్ ఉండాలి. ఇక్కడ ప్రింట్ క్వాలిటీ వచ్చేసి బెస్ట్ పెట్టుకోండి. అండ్ ప్రింట్ ఇన్ గ్రే స్కేల్ వచ్చేసి ఆఫ్లో ఉండాలి. అయితే కలర్లో ప్రింట్ అనేది అవ్వడం జరుగుతుంది. క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మనం ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ప్రింటర్లో మనం అనుకున్నట్టుగా ఈ 8 ఫొటోస్ అనేది ప్రింట్ అయ్యి రావడం జరుగుతుంది. ఫోటో ప్రింటింగ్ పేపర్ పెట్టి మనం ఓకే క్లిక్ చేస్తే రావడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఇక్కడ చూడవచ్చు మీరు, శంకర్ CSC సెంటర్ A to Z సర్వీసెస్. అన్ని సర్వీసెస్ ఉంటాయి. ఇక్కడ CSC సెంటర్ సంబంధించిన ఆన్లైన్ సర్వీస్ ఎలా చేయాలి ఏంటి అనేది, జాబ్ నోటిఫికేషన్ ఏమైనా పడ్డా కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అండ్ అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని స్టోరీస్ లెక్క కూడా ఈ ఛానల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకెవరికైనా CSC ఛానల్ కావాలన్నా కానీ, CSC ID కావాలన్నా కానీ, అండ్ పాన్ ఏజెంట్ ID కావాలన్నా కానీ నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సింపుల్గా ఫొటోస్ అన్నది మల్టిపుల్ ఫొటోస్ సింగిల్ క్లిక్తోని మనం ఫోటోషాప్లో ఎడిట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు టైం సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.